బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి బైబిల్ గ్రంథం అనగానే ఈ బైబిల్ గ్రంథం అనేది ఒక మహాజ్ఞానపు గని. ఈరోజు ఎన్నో ప్రసంగాలు చెబుతున్నా, ఎందరో దైవజనులు ఒకే బైబిల్ను బోధిస్తున్నా బైబిల్లో ఉన్న ఆ జ్ఞానం అనేది అయిపోవటం లేదు, అది అయిపోదు కూడా. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒకే బైబిల్ గ్రంథముల నుండి యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు కూడా ఈ బైబిల్లో ఉన్న జ్ఞానం అనేది అయిపోదు, బైబిల్లో ఉన్న జ్ఞానం అనేది అయిపోదు. కాబట్టి ఎందరో గొప్ప గొప్ప దైవజనుల ద్వారా ప్రతిరోజు క్రొత్త కోణాలలో అద్భుతమైన వాక్య సందేశాలు మనం వింటున్నాము. ఇక ఈరోజు మనము మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే ఒక చిన్న అంశాన్ని మీతో తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం నేర్చుకునే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, టాపిక్ పేరు ఏంటి అన్నప్పుడు, ఆపదలో ఆదుకునే దేవుడు అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరలా చెబుతున్నాను, ఆపదలో ఆదుకునే దేవుడు అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి ముందుగా ఒక వచనాన్ని చదువుకొని ముందుకు వెళదాం. దయచేసి అందరం కూడా కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము దయచేసి 5వ వచనాన్ని మనమందరం కూడా మరి చదువుకుందాము. దయచేసి అందరం కూడా ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యార్పణము చేత నాతో నిబంధన చేసిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుటని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే సృష్టికర్తయ్య ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ఇక్కడ మనము ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ దేవుని గ్రంథముల నుండి మనమందరం కూడా చూడగలిగితేనండి, మరి ఆపత్కాలములో దేవుడు మనలను ఆదుకుంటాడా? ఆపత్కాలంలో దేవుడు మనలను ఆదుకుంటాడా అన్నప్పుడండి, ఖచ్చితంగా ఆపత్కాలంలో దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఆపద కాలంలో దేవుడు ఖచ్చితంగా మనలను ఆదుకుంటాడు. అయినా అన్నమాట ఏంటి అన్నప్పుడండి, ఆపత్కాలములో నీవు నాకు మొరపెట్టుము అన్నాడు. ఆపత్కాలములో నీవు నాకు మొరపెట్టుమో, నేను నిన్ను విడిపిస్తాను అన్నాడు. ఆపత్కాలములో నీవు నాకు మొరపెట్టినప్పుడు నేను నిన్ను విడిపిస్తాను అన్నాడు. ఆ వచనం కూడా దయచేసి అందరం కూడా మరి కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగితే, 15వ వచనంలో ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుమో, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుమో, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుమో, నేను నిన్ను విడిపిస్తాను అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, మనకు ఆపద వచ్చినప్పుడు మనము దేవునికి మొరపెట్టాలి. మనకు ఆపద వచ్చినప్పుడు మనము దేవునికి మొరపెట్టాలి. మరి దేవుడు మనల్ని విడిపిస్తాను అంటున్నాడు. మనల్ని విడిపించటం వల్ల ఆయనకేంటి లాభము? దేవుడు మనలను మన ఆపద నుంచి విడిపించటం వల్ల ఆయనకేమిటి లాభము అన్నప్పుడండి, ఆయనకేంటి లాభం అన్నప్పుడు, ఇదిగో ఆయనకు మన వల్ల లాభం ఏంటంటే, ఆయనకు మహిమ వస్తుంది, మన వల్ల మహిమ వస్తుంది. మన వల్ల దేవుడికి మహిమ కలుగుతుంది. అలాగే మనకొచ్చే లాభం ఏంటంటే, ఇదిగోనండి మనము మేలు పొందుకుంటాము. ఇక్కడ మనం మొరపెట్టడం వల్ల మనమేమో మేలు పొందుకుంటాము, దేవుడేమో మహిమ పొందుకుంటాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఆపత్కాలం అంటే అది ఆరోగ్యము బాగా లేకపోవటం కావచ్చు,
ఆపత్కాలం అంటే యాక్సిడెంట్లు కావచ్చు, ఆపరేషన్లు కావచ్చు. అలాగే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో ఉద్యోగాలు రాకపోవటం కావచ్చు, మ్యారేజ్లు కాకపోవటం కావచ్చు, పిల్లలు లేకపోవటం కావచ్చు, ఇవన్నీ మనం ఆలోచన చేయగలిగితే ఇవన్నీ కూడా మానవ జీవితంలో ఉన్న ఆపదలు ఆపదలు ఆపదలు. ఈరోజు ఏ కుటుంబంలో ఆపదలు లేవు చెప్పండి? ఏ కుటుంబంలో సమస్యలు లేవు చెప్పండి? కాబట్టి ప్రతి కుటుంబంలో వారి 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 లెవెల్ను బట్టి ఇదిగోనండి ఆపదలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అయితే ఈ కష్టకాలంలో నాకు మొరపెట్టుము అంటున్నాడు. ఎంతమంది మొరపెడుతున్నారు? నాకు మొరపెట్టుము అని దేవుడు మరి తెలియజేస్తున్నాడు. అలాగే మనం చూడగలిగితేనండి, అదే కీర్తనల గ్రంథము 91వ కీర్తన, దయచేసి కీర్తనల గ్రంథము 91వ కీర్తన దయచేసి 15వ వచనాన్ని మనం చదువుకున్నాము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవుడు అంటున్నాడు, నువ్వు మొరపెడితే ఆయన విడిపిస్తాడు, ఆయన గొప్ప చేస్తాడు. కాబట్టి మన పని ఏంటంటే, ఈ ఆపదల్లో కావచ్చు, ఈ శ్రమలో కావచ్చు, ఈ బాధల్లో కావచ్చు, ఆయనకు మొరపెట్టుము, నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. అందుకే అంటున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేయుదును. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా ఇంకా మనం చూడగలిగితేనండి, కీర్తనల గ్రంథము దయచేసి 107వ కీర్తన, కీర్తనల గ్రంథము 107వ కీర్తన దయచేసి 6వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 107వ కీర్తన 6వ వచనము. వారు అంటే ఎవరంటే వారు ఇశ్రాయేలీలు. వారు అంటే ఇశ్రాయేలీలు వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఇశ్రాయేలీలు కష్టకాలములో దేవునికి మొరపెట్టారట. అందుకే వారు కష్టకాలములో యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించెను. ఒకనాడు కష్టకాలములో ఉన్న ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు విడిపించినప్పుడు, ఈ రోజు మనమందరము కూడా క్రీస్తు రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మన మొరలు దేవుడు ఎందుకు వినడు? మీరు ఆలోచించండి. మన మొరలు ఎందుకు వినడు? మనల్ని ఎందుకు విడిపించడు? మీరు ఆలోచించండి. కాబట్టి మన పని ఏంటంటే దేవునికి మొరపెట్టాలి. అదే మాట మనం చూడగలిగితేనండి, 13వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, 13వ వచనం మనం చూడగలిగితే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. 6వ వచనంలో ఏదైతే ఉందో అదే మాట మరలా 13వ వచనంలో మనకు కనబడుతుంది. అలాగే 19వ వచనం కూడా దయచేసి మీరు చూడగలిగితే, 19వ వచనము, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. 3 సార్లు రాయించాడంటే. మరొకసారి మరలా మీరు చూడగలిగితే 28వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, 28వ వచనము, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఈ 4 వచనాలు కూడా ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. మీ కష్టకాలములో, మీ ఆపదల్లో దేవునికి మొరపెట్టండి, దేవుడు విడిపిస్తాడు. మనందరికీ తెలుసు కదండి, ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో మనుషుల్లా కాకుండా యంత్రాల్లా వాడుకుంటున్న రోజులవి. భయంకరమైన కష్టం అండి.
భయంకరమైన వారు మరి కష్టాలు అనుభవిస్తున్న రోజులవి. అలాంటి కష్టాల్లో ఇశ్రాయేలీలు ఏం చేశారు అన్నప్పుడు నిర్గమకాండం దయచేసి 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు మనము చదువుకుందాము. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేనో ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెనో. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెనో. దేవుడు ఇశ్రాయేలీలను చూచెనో. దేవుడు వారి యందు లక్ష్యముంచెనో. కష్టకాలములో దేవునికి మొరపెట్టారు. ఎంత కష్టపెట్టారంటేనండి, అలిసిపోవాలి. రోజంతా పనిచేసి అలిసిపోవాలి. ఇంటికొచ్చి పడుకోవాలి. కాపురం చేయకూడదు. అలా కూడానండి ఇశ్రాయేలీల సంతానము పెరగకూడదు అని ఇదిగోనండి భయంకరమైన కష్టము ఇశ్రాయేలీలు అనుభవించారు. ఆ పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టారు. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవునికి మొట్టమొదటిగా మనం ఒక చాపేసుకొని ఇదిగోనండి మోకరించి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టడం నేర్చుకోవాలి. అలా ఎప్పుడైతే వాళ్ళు మొరపెట్టారో ఇదిగోనండి దేవుడు వారి యందు లక్ష్యముంచెను అని మనం చదువుకుంటున్నాము. అలాగే వారి మూలుగులను విన్నాడు, వారి ప్రార్థన విన్నాడు, వారి కష్టాన్ని చూశాడు దేవుడు. ఈరోజు మనం అనుభవిస్తున్న మన కష్టాన్ని చూస్తున్నాడు దేవుడు, మనం అనుభవిస్తున్న బాధను చూస్తున్నాడు దేవుడు. అలాగండి ఎప్పుడైతే మొరపెట్టారో ఆ తర్వాత మోషేను మరి పుట్టించాడు. ఆ తర్వాత ఎప్పుడైతే మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి వాళ్ళు బయటికి వస్తారు, బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే బయటికి వచ్చారోనండి, బయటికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. పోనీ వెనక్కి వెళ్దామంటే ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యము. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారంటే మధ్యలో ఉన్నారు. అంటే ఎలా ఉందంటే ముందేమో నుయ్యి, వెనకాల గొయ్యిలాగా ఇశ్రాయేలీల పరిస్థితి ఉంది. అప్పుడు మనం ఆలోచన చేయగలిగితేనండి, మరలా ఎప్పుడైతే ఇదిగోనండి మోషే గారు ఎప్పుడైతే మరలా ఇదిగోనైనా దేవునికి మొరపెట్టి ఎప్పుడైతే ఎర్ర సముద్రము తన కర్రతో కొట్టాడో, ఇదిగోనండి ఎర్ర సముద్రము రెండుగా పాయలైపోయింది. ఇశ్రాయేలీలకు ఇదిగోనండి ఆరిన నేలగా మారిపోయింది. ఒక సమస్య ఇదిగో ఆ దేశంలో ఉన్నప్పుడు విడిపించమని ప్రార్థన చేశారు. అలా బయటికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు మారా అనే ప్రాంతానికి వచ్చారు. మారా అనే దగ్గరికి వచ్చి అక్కడ వాటర్ ఎలా ఉన్నాయి అన్నప్పుడు చేదు వాటర్ అండి. వాటర్ బాగలేవండి, చాలా చేదు ఉన్నాయండి. ఆ తర్వాత మరలా మోషే గారు ప్రార్థన చేయటం, ఆ తర్వాత ఒక చెట్టు కొమ్మని తీసుకొచ్చి అందులో వేసేసరికి అవి మధురముగా మారాయి మనందరికీ తెలుసు. అలాగే మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీళ్లు లేనప్పుడు మరలా మోషే గారు నీళ్లు లేవయ్యా అన్నప్పుడు ఇదిగోనండి బండను కొట్టమన్నాడు. బండతో మాట్లాడమన్నాడు. అప్పుడప్పుడు అంతకంటే ముందు 2 సార్లు కొట్టమన్నాడండి. ఒకసారి కొట్టమన్నాడు, రెండోసారి కొట్టమన్నాడు, ఇప్పుడు కూడా కొట్టమన్నాడు కదా అని సరిగా విన్నాడో లేదో ఇప్పుడు బండతో మాట్లాడు మోషే అన్నాడు. కానీ బండను కొట్టాడు. మొత్తం మీద ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. బండ నుండి నీళ్లు వచ్చాయి. నీళ్లు కావాలంటే నీళ్లు ఇచ్చాడు. ఆహారము కావాలి మాకు, ఇదిగో మాకు ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు. మాంసము కావాలి అంటే మాకు మాంసం ఇచ్చాడు, వారికి మాంసం ఇచ్చాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి
ఇశ్రాయేలుకి ఎంతమంది అని మీరు ఆలోచన చేయగలిగి సుమారుగా ఒక 30 లక్షల మంది ఉంటారు అని చెబుతున్నారు బైబిల్ పండితులు. ఒక 30 లక్షల మందిని 40 సంవత్సరాలు పోషించాలి అంటే ఆలోచించండి ఎంత కష్టంతో కూడుకున్నదో. అందుకే మనం ఆలోచన చేయగలిగితేనండి, కాబట్టి మనం చూడగలిగితే ఆపత్కాలములో దేవునికి మనం మొరపెట్టాలి. ఇదిగో ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే వాగ్దాన దేశంలోనికి వచ్చారో ఆ తర్వాత దేవుణ్ణి బాధ పెట్టారు ఇశ్రాయేలీలు కూడా. ఆ దేవతలను పూజించటం కానివ్వండి, దేవుడు వద్దన్నది చేయటం కానివ్వండి, దేవునికి విరోధులుగా దేవునికి శత్రులుగా బ్రతికినప్పుడు శిక్షగా దేవుడు 3 పంపించేవాడండి. ఒకటి కరువులు పంపించేవాడు, రెండవది రోగాలు పంపించేవాడు, మూడవది శత్రు రాజులకు దేవుడు అప్పగించేవాడు. ఈ శిక్షగా ఇశ్రాయేలు మీదకి ఈ 3 వచ్చేటువంటి కరువులు, రోగాలు, శత్రు రాజులకు అప్పగించటం. ఎందుకు ఇవి జరిగేటివి అన్నప్పుడు అండి, ఇదిగోనండి ఇతర దేవతలను పూజించినప్పుడు దేవుడు చెయ్యవద్దు అన్నది చేసినప్పుడు కరువులు వచ్చిన తర్వాత అండి మళ్ళీ మొరపెట్టేవారు దేవుడికి. అయ్యా మరి కరువు అయ్యా మేము ఎలా బతకాలి అన్నప్పుడు అండి మరి ఏలియా గారి కాలంలో కానివ్వండి, అలాగే మరి ఆ నయోమి గారి కాలంలో కానివ్వండి, మనం ఆలోచన చేయగలిగితే కరువు వచ్చిన తర్వాత మళ్ళీ దేవునికి మొరపెట్టేవారు. ఆ తర్వాత మనసు మార్చుకున్నప్పుడు మరలా దేవుడు వారిని దర్శించేవాడు. అలాగే వారికి ఆహారం ఇచ్చేవాడు, రోగాలు ఆయనే పంపించేవాడు. ఎప్పుడైతే వీళ్ళు మారు మనసు పొందుకుంటారో, ఎప్పుడైతే వీళ్ళు మారి దేవునికి మొరపెడతారో ఆయనే స్వస్థపరిచేవాడు. ఎప్పుడైతే శత్రు రాజుకు దేవుడు అప్పగించిన తర్వాత మరలా వీళ్ళు మొరపెట్టేవారండి. న్యాయపతుల గ్రంథం కానీ ఇవన్నీ మీరు చదవగలిగితే శత్రు రాజులకు అప్పగించేవాడు. ఆ తర్వాత ఎప్పుడైతే అయ్యా మమ్మల్ని విడిపించయ్యా అని ఎప్పుడైతే దేవునికి మొరపెట్టేవారో ఆ తర్వాత దేవుడే మరలానండి కనికరించి మరల న్యాయపతులను పుట్టించి ఇశ్రాయేలీలను విడిపించేవాడు. కాబట్టి ఇశ్రాయేలీలు మనకు ఏం నేర్పిస్తున్నారు అన్నప్పుడు కష్టకాలములో దేవునికి మొరపెట్టండి. ఎలా కాపాడాడు అన్నప్పుడు అండి అరణ్యం అనగానే ఏదో అరణ్యం అని మనం చదువుకుంటామండి, అరణ్యము అని అనుకుంటాం మనం. అంతేకాని అరణ్యంలో ఇదిగోనండి 40 సంవత్సరాలు వారిని పోషించాడు. అరణ్యములో 40 సంవత్సరాలు వారిని కాపాడాడు అంటే ఎంత అద్భుతం మీరు ఆలోచించండి. అందుకే నెహెమ్యా గ్రంథంలో ఒకసారి మనం అందరం కూడా చూడగలిగితే నెహెమ్యా గ్రంథము దయచేసి 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము దయచేసి 9వ అధ్యాయము 19వ వచనము నుండి మనమందరము కూడా చదువుకుందాం. 9వ అధ్యాయము 19వ వచనము నుండి మనం చదువుకుందాము. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును ఈ ఎండలో నా పిల్లలు ఇదిగో ప్రయాణములో ముందుకు వెళితే ఇదిగో అలిసిపోతారు, వారి ప్రయాణం ముందుకు సాగదు అని దేవుడండి పగలు మేఘస్తంభము, ఒక మేఘము స్తంభముగా ఉండేది, ఒక మేఘం స్తంభముగా ఉండేది. తర్వాత దారిలో వారికి వెలుగునిచ్చుటకు రాత్రి అగ్ని స్తంభమును. అరణ్యంలో అంటే ఆలోచించండి అండి. ఇక్కడ మాకు ఇంత సిటీ కదండి, అంటే కొంచెము అక్కడ అంటే బాగ చెట్లు అవి ఉండటం వల్ల మా చర్చి పక్కన ఉండే పెద్ద కొండ శిలువ పోయిందండి. నా కళ్ళెదురు నుంచే వెళ్ళిపోయింది పెద్ద కొండ శిలువ. ఇంత పెద్ద సిటీ పెద్ద కొండ శిలువ అండి. అప్పటికొకటి పట్టుకున్నారు, అంతకంటే ముందు ఒకటి పెద్ద కొండ శిలువ పట్టుకున్నారట. నా కళ్ళ ముందు నుంచే పోయిందండి కొండ శిలువ. జస్ట్ ఒక 2-3 మీటర్స్ ఉంటదండి, అంత దూరం నుంచి చూసానండి కొండ శిలువని. అంటే మన ప్లేసెస్ లోనే ఇలాంటివి ఉంటే
భయంకరమైన పాములండి, ఒక్కొక్కటి 7 ఫీట్లు 7.5 ఫీట్ల పాములు, ఒక్కొక్కటి అడవి పందులు. ఇలాంటి వాటి మధ్య ఉన్నప్పుడు మరి మనం ఆలోచన చేయగలిగితే, ఇలాంటి సిటీలో ఇలాంటివి ఉన్నప్పుడు మరి అరణ్యంలో మీరు ఆలోచించండి. అరణ్యంలో అగ్ని స్తంభము అంటున్నాడు, అరణ్యంలో అగ్ని స్తంభము అంటున్నాడు. ఎందుకంటే అది ఎందుకు అగ్ని స్తంభం పెట్టాడో ఇంకా కాస్త మనం ముందుకు వెళితే మనకు అర్థమవుతుంది. తర్వాత వారి పై నుండి వెళ్ళిపోక నిలిచేను, వారి పై నుండి వెళ్ళిపోక నిలిచేను. 20వ వచనము, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసి విత్తివి, నీవిచ్చిన మన్నాను ఇవ్వక మానలేదు. వారికి దాహమునకు ఉదకమిచ్చితివి, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. ఉదకమిచ్చితివి అంటే అసలు ఉదకం అంటే ఏంటండి? ఉదకమిచ్చితివి అంటే అసలు ఏంటండి ఉదకం అంటే? ఇక్కడ ఒక చేయి పెట్టి మరలా మన ఇక్కడికి వద్దాం మనం అందరం కూడా. యోబు గ్రంథము, దయచేసి యోబు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 36వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాము. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షము వలె అవి పడును. మంచుతో కూడిన వర్షము వలె అవి పడును అంటే నీవు వారికి ఉదకమిచ్చితివి అంటే స్వచ్ఛమైన జలములు, స్వచ్ఛమైన వాటర్ అండి, ప్యూర్ వాటర్ అండి. ఇశ్రాయేలీలు ఇదిగో తాగారు ప్యూర్ వాటర్, స్వచ్ఛమైన నీరు ఇశ్రాయేలీలు తాగారు. అందుకే వారి దాహమునకు ఉదకమిచ్చితివి అని మనం నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనంలో చదువుకుందాం. 21 కూడా మనం చూడగలిగితే, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు, వారి కాళ్ళు వాపు రాలేదు. అంటే మీరు ఆలోచన చేయగలిగితే ఈ 40 సంవత్సరాలు దేవుడు వారిని ఎలా పోషించాడో చూడండి. హైదరాబాద్కి వెళ్ళొస్తేనండి కాళ్ళు వాచిపోతాయి, కూర్చొని. అలాంటిది 40 సంవత్సరాలు వారి కాళ్ళు వాపులు రాలేదు, వారి బట్టలు పాతగిల్లలేదు. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకొని బ్రతికినప్పుడు దేవుడు ఎలా కాపాడుకుంటాడో చూడండి. తమ్ముందు మనం అరణ్యము అని మనం చదువుకున్నాం కదండి. అరణ్యం అని మనం అసలు అది ఎలా ఉంటుందో అరణ్యం గురించి కూడా దేవుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడండి. ఇశ్రాయేలీలు ప్రయాణం చేసిన అరణ్యము ఎలాంటిది అన్నప్పుడు అండి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేశాడండి. దయచేసి మనం చూడగలిగితే, దయచేసి అందరం కూడా ఇర్మియా గ్రంథము, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 5, 6 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. 5, 6 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిది. 6వ వచనంలో, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేశారని, అరణ్యములో అనగా అది ఎలాంటిదో చెబుతున్నాడండి. అరణ్యం ఎలాంటిదో చెబుతున్నాడండి. ఎడారులు. అరణ్యం ఎలాంటిదటండి? వీళ్ళు ప్రయాణం చేసిన అరణ్యం ఎలాంటిదంటే అది ఎడారులు, డిజర్ట్స్ అండి, ఎడారులు. తర్వాత గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి. ఎందుకండి రాత్రి అగ్ని స్తంభం ఎందుకు పెట్టాడు? గాఢాంధకారం అండి. తర్వాత ఏమంటున్నాడండి? గాఢాంధకారము కలిగి ఎవ్వరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మిమ్మును విడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. మమ్మును విడిపించిన ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు.
అంటే అది ఎలాంటిదో చూడండి. గాఢాంధకారం అంటున్నాడు, ఎడారులు అంటున్నాడు, గోతులు గల దేశము అంటున్నాడు. ఎవరు సంచారమైనను నివాసమైనను చెయ్యనిదటండి. ఎవరు సంచారమైనను నివాసమైనను చెయ్యనిది చెయ్యనిది చెయ్యనిది. అలాంటి అలాంటి అరణ్యం అండి, అలాంటి అరణ్యం అండి. ఇంకా కూడా చెబుతూ అరణ్యం ఎలాంటిదో చెబుతూ ఇంకా చెబుతూ ద్వితీయోపదేశ కాండము, దయచేసి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము దయచేసి 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 10వ వచనం చదువుకుందాము. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ. భీకర ధ్వని అంటేనండి భయంకరమైన శబ్దాలు వస్తాయి, భయంకరమైన శబ్దాలు వస్తాయి. తర్వాత ఏమంటున్నాడు అన్నప్పుడు, తర్వాత వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడెను. తన కనుపాప వలె వారిని కాపాడెను. ఇదిగోనండి, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా, ఇదిగోనండి మనం ఆలోచన చేయగలిగితే వారు ఎలా దేవుని చేత కాపాడబడ్డారో చూడండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇశ్రాయేలీలకు కష్టం వస్తే వాళ్ళు ప్రార్థన చేసేవారు, లేదంటే మోషే అహరోనులకు చెప్పుకునేవారు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే వారు ప్రార్థన చేసేవారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో ఇశ్రాయేలీలు మనకు ఒక మాదిరి నేర్పిస్తున్నారు. ఏంటి అన్నప్పుడు, మీ కష్టకాలములో దేవునికి మొరపెట్టండి, మీ ఆపద కాలములో దేవునికి మొరపెట్టండి. ఆయన ఖచ్చితంగా మన మొర వింటాడు, ఆయన విడిపిస్తాడు. ఎందుకంటే నీ ద్వారా ఆయనకు మహిమ రావాలి, ఆయన ద్వారా నీకు మేలు జరగాలి, మీ ద్వారా ఆయనకు మహిమ రావాలి. అందుకే అపోస్తులైన పౌలు గారు దయచేసి మనమందరం కూడా మరి చూద్దాము. దయచేసి అపోస్తులైన పౌలు గారు మరొక మాట కూడా మనం చదువుకుందామని, మరొక మాట కూడా ఏమనుందంటే ఈ అరణ్యం గురించి ద్వితీయోపదేశ కాండంలోనే 8వ అధ్యాయము, ఈ మాట కూడా చదువుకొని ముందుకు వెళదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం, ముందుగా ద్వితీయోపదేశ కాండం చదువుకున్న తర్వాత అపోస్తుల కార్యాలయం, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 8వ అధ్యాయం 15వ వచనంలో, తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నన్ను నడిపించెను, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. అంటే అరణ్యంలో ఏమున్నాయంటే, ఎందుకండి ఆయన పైన ఇదిగో అగ్ని స్తంభం ఎందుకు ఏర్పాటు చేశాడు అన్నప్పుడు అండి, తాపకరమైన పాములను, రాసుపాములు అంటాం కదండి, ఇక అవి కుట్టాయంటే, అవి కాటేసాయంటే ఇక చనిపోవటమే. అంత భయంకరమైన తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నన్ను విడిపించెను. తర్వాత ఏమంటారు, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. ఇదిగో ఇదండి అరణ్య ప్రయాణం అంటే. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే వారిని కాపాడాడు. అందుకే అంటున్నాడు అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, దయచేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయం దయచేసి 19వ వచనాన్ని మనం చదువుకుందాము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అప్పటి వరకు మన జీవితాల్లో
ఎన్నో ఉపకారాలు దేవుడు మనకు ఎన్నో మేలులు దేవుడు మనకు చేశాడండి. మనకి ఎప్పుడైనా మీ ఉపకారాలు దేవుడు మనకు మేలు చేయలేదా? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని దావీదు గారు చెబుతున్నారు. దేనిని మరవకము అని దావీదు గారు చెబుతున్నారు. మన విశ్వాసం ఎలా ఉండాలి అంటేనండి, మన విశ్వాసము కుక్క లాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇంత అన్నం పెట్టారనుకోండి, రాత్రిరంతా కాపలా కాస్తదండి. మనం ఇంటికి రాగానే అవి ఏం చేస్తాయంటే మన మీదికి ఎక్కటము, అవి తోక ఊపటము, వాటి ప్రేమను వ్యక్తపరుస్తాయి. అదే వేరే వాడు వచ్చాడు అనుకోండి, అరుస్తాయి. వేరే వాళ్ళు వస్తే ఎందుకు అరుస్తాయి? ఎవరు నువ్వు, ఇటు ఎందుకు వచ్చావు అని వాటి భాషలో అవి అరుస్తుంటాయి. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలి అన్నప్పుడు ఇదిగోనండి, ఒక కుక్క లాంటి విశ్వాసం కలిగి ఉండాలి. అదే మీరు పామును తీసుకున్నారనుకోండి, పాముకు ఎంత పాలు పోసినా దానికి విషం పెరుగుతుంది. అందుకే మనము పాములా కాదండి, మనము దేవుని పట్ల ఒక కుక్క లాంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. ఎన్ని మేళ్లు దేవుడు మనకు చేయలేదు మీరు ఆలోచించండి. మన జీవితంలో ఎన్నో చేశాడు కదా. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడటం నేర్చుకోవాలి. చివరిగా మొదటి సమూయేలు గ్రంథము, దయచేసి చివరిగా సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకొని ముగింపులోనికి వెళదాం. దయచేసి ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యక్యము. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు మీరు ఆలోచించండి. కాబట్టి అవన్నింటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనండి, మీ ఆపత్కాలములో అవి రోగాలు కావచ్చు, బాధలు కావచ్చు, మ్యారేజ్ కాకపోవటం కావచ్చు, ఉద్యోగాలు రాకపోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఏదైతే దేంతోనైతే మీరు బాధపడుతున్నారో మీ ఆపత్కాలములో అన్నిటికీ ఒకే పరిష్కారం ఏంటంటే ఇదిగోనండి, కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించటం. కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించటం. దేవా, మీరు తప్ప నాకెవరు లేరయ్యా, అయ్యా మీరే మాకు సహాయం చేసే సహాయకుడవయ్యా అని ఆయన పాదాలు పట్టుకోగలిగితే, ఆయన పాదాలు పట్టుకొని ఇదిగో అయ్యా, ఇదిగో మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరని ఆ దేవుణ్ణి మనం వేడుకోగలిగితే, ఒకనాడు ఇశ్రాయేలీలను కనుపాప వలె కాపాడిన దేవుడు ఈరోజు మిమ్మల్ని నన్ను ఎందుకు దేవుడు విడిచిపెడతాడు? ఆపదలో ఖచ్చితంగా దేవుడు ఆదుకుంటాడు. ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు, సహాయకుడు. అలా దేవునికి మనం మొరపెట్టి మనమందరము కూడా ఇదిగో దేవుడు మనల్ని ఆదుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.